రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారంలోని ఓ ఫామ్ హౌస్ లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఉగాండా, కెన్యాతో పాటు మరో 2 ఆఫ్రికన్ దేశాలకు చెందిన 51 మందిని గుర్తించారు. డ్రగ్స్, గంజాయి, విదేశీ మద్యం సేవించిన వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అది హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్ హౌస్. ఆ ప్రాంగణంలో చాలా కార్లు ఆగి ఉన్నాయి. వాళ్ళు చూడటానికి లోకల్ వాళ్ళు అస్సలే కాదు. ఫుల్ సౌండ్ డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కట్ చేస్తే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇంకేముంది, వాళ్ళ అసలు బండారం బయటపడింది. ఫామ్ హౌస్ లో గుట్టు చప్పుడు కాకుండా లిక్కర్, డ్రగ్స్ పార్టీ జరుపుకుంటూ 51 మంది ఆఫ్రికన్లు పట్టుబడటం సంచలనంగా మారింది. వీసాలు గడువు ముగిసినా ఫేక్ పాస్పోర్ట్లతో హైదరాబాద్ లో ఉంటున్న నైజీరియన్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఓ ఫామ్ హౌస్ లో విదేశీ యువకులు డ్రగ్స్, గంజాయి, విదేశీ మద్యం సేవిస్తూ పార్టీ చేసుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఆకస్మిక దాడులు చేశారు. ఎక్సైజ్ పోలీసులు, నార్కోటిక్ బ్యూరో, లోకల్ పోలీసులు సంయుక్తంగా ఫామ్ హౌస్ పై దాడులు చేశారు. ఉగాండా దేశానికి చెందిన మమాస్ అనే మహిళ పుట్టినరోజు పార్టీ నిర్వహించింది. వీసా గడువు ముగిసినప్పటికీ ఆమె ఇక్కడే అక్రమంగా నివసిస్తోంది. బర్త్డే పార్టీకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఆఫ్రికన్ దేశీయులను ఆహ్వానించింది. ఎలాంటి అనుమతులు లేకుండానే పార్టీ ఏర్పాటు చేశారు. ఫామ్ హౌస్ పై దాడి చేసి మొత్తం 51 మంది ఆఫ్రికన్లను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఉగాండా, నైజీరియా, కెన్యా దేశాలకు చెందిన 37 మంది మహిళలు, 14 మంది పురుషులున్నారు. ఇందులో 12 మంది విద్యార్థులు ఉండటం చర్చనీయాంశంగా మారింది. అయితే రైడ్ చేయడానికంటే ముందే బర్త్డే వేడుకల్లో డ్రగ్స్ సేవించారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందరికీ పరీక్షలు నిర్వహించారు. ఎంతమంది డ్రగ్స్ సేవించారనే దానిపై దృష్టి సారించారు. ఈ ఆఫ్రికన్లలో చాలా మంది వీసాల గడువు ముగిసినా అక్రమంగా హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. వారిలో కొందరి వద్ద నకిలీ పాస్పోర్ట్లు ఉన్నాయి. ఎంతమంది వీసాలకు ఇంకా గడువు ఉంది, గడువు ముగిసిన వారు ఎంతమంది ఉన్నారు అనే దానిపై ఇమిగ్రేషన్ అధికారులకు సమాచారం అందించారు.